హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా, చాలా హ్యాపీగా కూడా ఉన్నా. ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేశాను. ఈ వీడియో అయితే డెలివరీ కాకముందుది. అయితే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అయితే పెట్టుకున్నాము. చాలా రోజుల తర్వాత అయితే ఫిష్ ఫ్రై చేసుకున్నా. ఎందుకంటే మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే చాలా రోజుల తర్వాత, మా డాడీ అయితే సంవత్సరం తర్వాత వచ్చిండు కాబట్టి, మా హస్బెండ్ అయితే మా డాడీకి ఇష్టమని ఫిష్ అయితే తీసుకొచ్చిండు. మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా డాడీ రాకముందే మేమైతే ఫిష్ ఫ్రై చేసి జొన్న రొట్టెలు చేసినాం. మమ్మీ అయితే ముందే వచ్చింది కాబట్టి జొన్న రొట్టెలు చేసింది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఫిష్ ఫ్రై చేసి పులుసు అయితే పెట్టిండు. చూసిరా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ వీడియో అయితే సంక్రాంతికి తీసినాను, కానీ పెట్టడం అయితే చాలా లేట్ అయింది. ఎందుకంటే ఇంకా డెలివరీ అయిన తర్వాత నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. వీడియో కూడా ఎడిట్ చేయడానికి అయితే టైం కుదరలేదు కాబట్టి నేనైతే వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి మరీ పెడుతున్నాను. ఇంకా మీరు ఎలా, మీకు ఫిష్ ఫ్రై అంటే ఇష్టమా, ఫిష్ పులుసు అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పులుసు కోసం అయితే ముందుగానే మేము చింతపండు అయితే నానబెట్టేసినాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే టమాటాలు అయితే ఉడకబెడుతుండు. మా మమ్మీ అయితే అసలు జస్ట్ అదేంటి చింతపండుతోనే చేస్తుంది. మా హస్బెండ్ అయితే ఇంకా టమాటాలు ఉడకబెట్టి దాన్ని మళ్ళీ పిసికి చారులాగా చేసి మళ్ళీ డిఫరెంట్గా చేస్తాడు. ఇది మా హస్బెండ్ చేస్తున్నాడు. అతని స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకా మా మమ్మీ అయితే చింతపండుతోనే చేస్తుంది. అది కూడా చాలా సింపుల్గా చేస్తుంది. టేస్ట్ మాత్రం మదిరిపోతుంది. ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే మసాలాలు అయితే కలుపుకుంటున్నాం. చాలా మంది అయితే ఫిష్ అయితే తినరు, కానీ అది చాలా మంచిది. నాకు కూడా నచ్చదు, కానీ నేను ఇప్పుడిప్పుడే చాలా రోజుల తర్వాత అయితే అలవాటు చేసుకున్నా. పెళ్ళి కాకముందు అయితే నేను తినేదాన్నే కాదు. తర్వాత ఇక హెల్త్ కోసం తినాలి కదా, ఇక ప్రెగ్నెంట్ టైంలో లాస్ట్కి అయితే తిన్నా. నాకు ముందుగా అయితే తినాలనే క్రేవింగే లేకుండే. ఇక డెలివరీ రేపనంగా నేనైతే ఈరోజు ముందు రోజే ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై అయితే తిన్నాను. మనమే వండుకొని తింటే మనకు అంత నచ్చదు కదా ఈ టైంలో. అందుకనేసి మా హస్బెండ్ చేసి పెడితే నేనైతే చాలా హ్యాపీగా తిన్నా. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి మేము మా ఇంట్లో అయితే అసలు మామూలుగా మేము ఫిష్ కానీ చికెన్ కానీ ఎప్పుడో ఒకసారి, అది కూడా ఎవరైనా వచ్చినప్పుడే చేస్తాం. నార్మల్ టైంలో మేము ఇద్దరమే ఉన్నప్పుడు అయితే అసలు వండుకొని తినము. ఇద్దరి కోసం ఏం తెచ్చుకోవాలి, ఏం వండుకోవాలన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా మా హస్బెండ్ని వద్దనే చెప్తా. నాకు నాన్ వెజ్ తినడం కూడా అంత ఇష్టం ఉండదు. అందుకనేసి ఎవరైనా వచ్చినప్పుడు అయితే వాళ్ళ కోసం అనేసి స్పెషల్గా వండి పెడతా. అప్పుడు ప్రశాంతంగా నేను కూడా తింటా. ఇక్కడ ఫ్రై కోసం అయితే ఇంకా మసాలాలన్నీ కలుపుకున్నాడు మా హస్బెండ్. ఇంకా కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇంకా అన్ని మసాలాలు వేసుకొని, ఇంట్లో చేసుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై అంటే ఇంకా ఇంట్లో మసాలా అయితే కంపల్సరీ. ఆ మసాలా ఉంటేనే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇక మార్కెట్లో మసాలా అయితే కొంచెం టేస్ట్ అయితే అంత బాగుండదని నా ఫీలింగ్. ఇక్కడ చూసిరా ముక్కకి ఎంత మంచిగా నీట్గా పట్టించిండు మా హస్బెండ్. ఇక నీట్గా పట్టిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకని నీట్గా అయితే పట్టించును. ఇక కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. ముందే ఇక అప్పుడే పెట్టుకుంటే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదని నా ఫీలింగ్. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం. ఇక్కడైతే పులుసు కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే పిసుకుంటున్నాం. టమాటా కూడా పిసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక నీట్గా తీసుకున్నాక జాడించుకొని పక్కనైతే పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే ప్రాసెస్ చూసేది. ఇక్కడైతే పులుసు కోసం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి గిన్నె అయితే పెట్టుకున్నాడు మా హస్బెండ్. ఇక ఆ గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, అసలు చాలామంది చేపల పులుసు అంటే పడి చచ్చిపోతారు. ఎందుకో నాకైతే అర్థమే కాదు, నాకెందుకో అంత నచ్చదు. ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటాను. ఇక మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ కూడా చేయండి. ఇలానే చేసుకుంటారా లేదంటే కొంచెం డిఫరెంట్ వేలో చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇక ఆయిల్ అయితే పచ్చిమిర్చి అండ్ లవంగాలు వేసుకున్నాడు. ఇక సాజీరా అవి ఇక హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాడు మా హస్బెండ్. నాకైతే ఫిష్ కర్రీ రాదు. మామూలుగా నేనైతే పెళ్ళైనాకనే అన్ని కర్రీలు నేర్చుకుంటున్నా. నాకు పెళ్ళి కాకముందు నాకైతే ఏ కర్రీ రాకపోతుండే. నార్మల్గా ఒక టమాటా కర్రీ, చికెన్ కర్రీ అయితే వస్తుంటే పర్ఫెక్ట్గా. ఇక ఇప్పుడైతే అన్ని మ్యాక్సిమం అన్ని కర్రీ అయితే చేస్తున్నాను. కానీ ఫిష్ కర్రీ అయితే పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా చేయలేదు.
ఎప్పుడు తెచ్చినప్పుడల్లా మా హస్బెండే చేస్తారు. ఇక ఫ్యామిలీ మొత్తం వచ్చినప్పుడైతే మా అన్న చేస్తాడు, గోపాలన్న అని. తను కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగా చేస్తాడు. సూపర్‌గా వస్తది తను చేసేది. ఒకసారి ఎప్పుడైనా నేను అతని రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేను చూపిస్తాను ఎప్పుడైనా. తర్వాత ఆనియన్ ఏసుకొని, ఇంకా అన్ని మసాలాలు వేసుకొని, ఇక కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఇక్కడైతే పులుసు వేసుకున్నాం. పులుసు అయితే బాగా ఉడకాలి ఫ్రెండ్స్. అప్పుడే ఫిష్ వేసుకోవాలి. నలుగురికైతే చాలా ఎక్కువైపోయింది అసలు. ఇక అన్న వాళ్ళు పక్కన ఉన్నారనేసి మేము ఎక్కువ తెస్తే అన్న అయితే ఊరికెళ్ళిపోయిండు. ఇంకా ఫిష్ అయితే చాలా మిగిలింది. చాలా టేస్టీగా కూడా ఉండే. ఫ్రిడ్జ్‌లో పెట్టిన 2 డేస్ కానీ ఇక తినలేదు. ఇక తిన్నా మనకు కొన్నిసార్లు పడదు కదా అన్నట్టు నేనైతే తినలేదు. చూసిర్రా తలకాయ చూడు మా ఆయన అయితే ఇట్లా కొట్టించుకొచ్చిండు. యాక్చువల్‌గా 2 పీసెస్ కట్ చేపించుకొని రావాలి కానీ 1 పీసెస్ అయితే తీసుకొచ్చిండు. చూసిర్రా ఫ్రెండ్స్ పులుసు అయితే అయిపోయింది. తర్వాత లాస్ట్‌కి అయితే మసాలా వేసుకోవాలి. తర్వాత పైనుంచి అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాం. ముందుగా అయితే ఒక ప్యాన్‌లో అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఫిషెస్ అయితే నీట్‌గా పెట్టుకోవాలి. నేను చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నా వాయిస్ అయితే చాలా తేడాగా ఇక నత్తి నత్తి అయితే వస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా ఫిష్ మంచిగా తినేసి నెక్స్ట్ డే అయితే నాకైతే డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నాకైతే చాలా ఇబ్బందిగా ఉండే. అందుకని ఇంకా నీతో కాదు పని అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేస్తుండు. మీకు కూడా మీ హస్బెండ్ ఇలాగే హెల్ప్ చేస్తారా? కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగా అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డ్యూటీ ఎక్కిండనమాట. నాకైతే చేత కాలేదు. నిలబడడం చాలా ఇబ్బందిగా ఉండే. తీరా 9th మంత్ కదా ఇంకా ఒక 2 డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది అనగా నేను ఈ వీడియో అయితే చేసిన. చూసిరా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, టెంప్టింగ్గా ఉన్నాయి. బయట చేసేవి ఎందుకో కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో చేసేది ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అంతేనా? మీది కూడా సేమ్ టేస్ట్ వస్తుందా బయట ఇంట్లో? కామెంట్ చేయండి. ఇక్కడ మా మమ్మీ అయితే ఇంకా జొన్న రొట్టెలు అయితే చేసేస్తుంది. ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా చూసేయండి. ఈ టైంలో మనం చేసుకొని తినలేం కాబట్టి ఇంకా మా మమ్మీ అయితే ముందే వచ్చింది. ఒక 10 డేస్ ముందు అయితే వచ్చేసింది డెలివరీకి ముందు. ఇంకా మా మమ్మీకి చెప్పిన నేనైతే ఇంకా జొన్న రొట్టెలు చేసి అంటే ఇంకా జొన్న రొట్టెలు అయితే చేసింది. ఇంకా ఊర్లో ఏమో కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇక నిలబడి చేయడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఏదో ఒకలాగా కూతురు కోసం చేయాలి కదా అనే ఫీలింగ్తో అయితే చేసేసింది. చాలా టైం పట్టింది అనమాట నిలబడడానికి. మా మమ్మీకి అయితే హెల్త్ అయితే బాగుండదు కాబట్టి ఇక కొంచెం ఇబ్బంది పడ్డది. ఇంకా తర్వాత అనిపించింది నాకు ఎందుకు అడిగినా అని. కానీ 2 డేస్కి సరిపోయేటట్టు అయితే చేసింది అనమాట. చూసిరా ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ టైంలో ఇక మా పక్కన అమ్మ ఉంటే ఫీలింగే వేరు. మనకి ఏం కావాలన్నా చేసి పెడతారు. ఇక లేదనుకో మనం ఏం చేయలేము. తినాలనిపించినా కానీ కూర్చొని ఉండాలి కాబట్టి ఇక నార్మల్గా అయితే మమ్మీ పక్కన ఉంటేనే బెస్ట్ అని నా ఫీలింగ్. మీకు ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉందో కామెంట్ చేయండి. అసలు అమ్మ ప్రేమ చెప్పలేము కదా. జొన్న రొట్టెలు హెల్త్కి అయితే చాలా మంచిది కదా. అందుకనేసి ఇక జొన్న రొట్టెలు ఇంకా ఓకే రైస్ ఏం తింటాం అన్నట్టు అయితే జొన్న రొట్టెలు అయితే చేసినాం. ఇక మా డాడీ వచ్చిండు కాబట్టి ఇక రైస్ అయితే అసలే తినడు. అందుకని ఇంకా అందరి కోసం అయితే మా మమ్మీ నిలబడి జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. మీకు జొన్న రొట్టెలు ఇష్టమో కామెంట్ చేయండి. బంజారాలో అయితే జొన్న రొట్టెలు లేనిది అయితే డే అయితే గడవదు మ్యాక్సిమం. ఇక మేమైతే సిటీలో ఉంటాం కాబట్టి మ్యాక్సిమం అయితే జొన్న రొట్టెలు అయితే చేసుకోము. రైస్ మాత్రమే పెట్టుకుంటాం. ఒకసారి అయితే జొన్న రొట్టెలు చేసుకుంటా. ఎందుకంటే ఇక నాకు ప్రెగ్నెంట్ టైంలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా నార్మల్ టైంలో అయితే వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే చేసుకోవడం కుదరదు కాబట్టి మా మమ్మీ అయితే చేస్తుంది. చూసిరా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయినాయో. చాలా రోజులు అయింది ఆ పిండి పట్టించి. ఇక కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ జొన్న రొట్టెలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. ఫిష్ ఫ్రై అండ్ జొన్న రొట్టెలతో అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇక తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక మా మమ్మీ అయితే మొత్తం ఇక నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు బట్టలన్నీ తీసి ఉతికేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ బేబీకి అయితే యూజ్ అవుతుంది అనేసి ఇంకా మొత్తం ఉతికేసి ఆరేసింది. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ కూర్చున్నాక మా కొడుకు అయితే హాయ్ బాయ్ అనుకుంటా నేను వీడియో తీస్తున్నానని
పోజులైతే ఇస్తుండు. చూసిర్రా మొత్తం ముద్దుకనికే టైం చాలా పట్టింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.